అందరికి నమస్కారం. జై తెలుగుదేశం, జయనాథ్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి. వైసీపీ మాజీ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ మన హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు తమ ఇంట్లో మహిళలు ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. వైసీపీ నాయకులు మహిళల మేకప్లపైన చీరలపైన పెట్టిన దృష్టి గత మీ పాలనపై పెట్టి ఉండింటే ఈరోజు 11 సీట్లకు పడిపోయి ఉండేరు కాదు. మరి ఒక మహిళల చీరల గురించి మేకప్ల గురించి ఒక మహిళకైతే బాగా తెలుస్తుంది. మరి గుడివాడ అమర్నాథ్ నువ్వు ఒక మహిళవా అని ప్రశ్నించాలన్నా కూడా ప్రశ్నించలేకపోతున్నాం. ఎందుకంటే మా పార్టీ మాకు విలువలు విధేయత నేర్పింది. మహిళల గురించి ఇలా మాట్లాడే వాళ్ళు మూతులు పగలగొట్టాలన్నా కూడా చేయలేకపోతున్నాం. ఎందుకంటే మాకు మా పార్టీ క్రమశిక్షణ నేర్పింది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తే నీకు మంత్రి పదవి వచ్చిందేమో, మా అంతమ్మ గారు అలా కాదు. ఒక టీచర్ స్థాయి నుంచి ఒక నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది ఈరోజు ఆమె కష్టపడి ప్రజలు ఇష్టపడి పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఈరోజు పనిచేస్తూ ఉంది. ఆమె హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గింది. మరి లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. మరి మహిళల రక్షణ భద్రత కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గంజాయి నిర్మూలన కోసం ఈగల్ టీంని ఫామ్ చేసింది. 6,000 పైగా పోలీసు ఉద్యోగాన్ని భర్తీ చేసింది. మరి నేర నియంత్రణ కోసం 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రం రక్షణ భద్రత కోసం అర్ధరాత్రి వరకు సమీక్షలు సర్వేలు నిర్వహిస్తూ రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడి మా అనితమ్మ గారిని మీ విమర్శలు ఏమి చేయలేవు. గత మీ వైసీపీ హయాంలో నిండు శాసనసభలో మా భువనేశ్వరమ్మని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవహేళనగా మాట్లాడుతూ వైసీపీ నాయకులంతా పగలబడి నవ్వినా దాన్ని ఖండించలేని పరిస్థితి వైసీపీ నాయకులది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలైన షర్మిలాని వైసీపీ పేటీఎం బ్యాచ్ నువ్వు రాజశేఖర రెడ్డికే పుట్టావా అని అనుచిత వ్యాఖ్యలు చేసినా దాన్ని ఖండించలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు గుడివాడ అమర్నాథ్ వెనక మాటల వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సంగతి ప్రజలందరూ తెలిసినదే. వైసీపీ నాయకులు మా తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఏ విధంగా వ్యాఖ్యలు చేసినా అవహేళన చేసి మాట్లాడినా ఎన్ని విమర్శలు చేసినా మా మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించినా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తాం తప్ప వెనక్కి అడిగి వేసే ప్రసక్తే లేదు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో దేవతలు అక్కడ పూజించబడతారనే విషయం మీరు తెలుసుకోండి. ముందు విలువలు, తర్వాతే రాజకీయం. వ్యక్తిగత విమర్శలొద్దు. జై తెలుగుదేశం, జయనాథ్ రెడ్డి నాయకత్వం వదిలాలి.